చేయడం జరిగింది. సుబ్బారెడ్డి గారు కూడా నిన్న అదే విషయాన్ని ఢిల్లీ వేదికగా కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటున్నారు. అంటే ఇక్కడ ఒక్క కంక్లూజన్ తీసుకొని మనం నెక్స్ట్ వెళదాం. అంటే ఎలా చూడాలి దీన్ని? లక్ష్మీ గారు మీకు అలాగే పెద్దలకి మగధా న్యూస్ వీక్షకులకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి. వైవే సుబ్బారెడ్డి గారు నేషనల్ మీడియాలో మాట్లాడినప్పుడు కల్తీ జరిగిందని ఆయన చెప్పలా, కల్తీ జరిగిందని ఆయన ఒప్పుకోవాలి. మీరు మళ్ళీ కల్తీ జరిగిందని వైవే సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారన్న స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వద్దు. నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం మీరు మీరు అలా అన్నందుకు ఒక్క నిమిషం ప్లీజ్. ఒకసారి ఆ బయట ప్లే చేపిస్తా, ఒకసారి ప్లే చేయండి. ప్లే చేయండి. చూద్దాం అంటే ఆయన అన్నమాట. ఒకసారి సుబ్బారెడ్డి గారు బయట ప్లే చేయండి. రైట్, ఓకే అండి, నేను వచ్చిన తర్వాత మళ్ళీ ప్లే చేపిస్తాను. చెప్పండి లక్ష్మణరావు గారు, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏంటంటే వైవే సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారంటే 2022లో శాంపిల్స్ ఏవైతే మరి ఎన్డీడీపీ ఏదో అక్కడ మైసూర్లో ఉన్నటువంటి ఎన్డీడీపీకి పంపించింది వాస్తవమే. అక్కడ ఈ యొక్క నెయ్యి పదార్థాల్లో ఏదైతే నెయ్యి ఉందో నెయ్యిలో నాణ్యత లేదని తెలిసింది కాబట్టినే బోలేబాబు అని ఆ రోజున 2022 సంవత్సరంలో మేము బ్లాక్ లిస్ట్లో పెట్టాము, వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వలేదన్నది మాట్లాడేది. నాణ్యత లోపం వేరు, కల్తీ వేరు. నాణ్యత లోపాన్ని కల్తీకి చాలా తేడా ఉంది. దాన్ని మనం ఒప్పుకున్నారని చెప్పుకోవడం కరెక్ట్గా. అలాగే మనం ఈరోజు చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మిగతా మంత్రులందరూ కలిపి ఒక బీజేపీ నాయకులు అధ్యక్షులు వాళ్ళందరూ కలిపి ఒక 9 మంది నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు ఆ రోజున, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు మీరు జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, అటు చేపల కొవ్వు కలిసిందని అన్నారు కదా, మరి దాని గురించి మీరు స్పందించండి అని అంటే ఆయన తడబట్టి కాసేపు ఆగి ఏమన్నారంటే అదంతా ఒక చరిత్ర, దాన్ని పక్కన పెట్టండి. రసాయనాలతో కలిసినటువంటి నెయ్యి తయారు చేశారు, దీని గురించి మాట్లాడండి, దీని గురించి అడగరేంటి అనేది అన్నారు. అంటే అది చరిత్ర అంటే గతం అయిపోయిందనా? అంటే వీళ్ళు ప్రచారం చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అంటే ప్రజల్లో అది వీళ్ళే నమ్మించారు, అన్ని కొవ్వు పదార్థాలు కలిసాయని. ఈ రోజున లేదు అనే మళ్ళీ రిపోర్ట్ రాగానే దాన్ని పక్కన పెట్టేసి లేదు కొత్త విధానాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళు నమ్మించాలన్న ఆలోచన విధానంలో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారు, రసాయనాలు కలిపారు. ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎవ్వరు కూడా వాళ్ళ ముఖంలో చూస్తే ఎక్కడ కానీ కాన్ఫిడెంట్ కానీ సంతోషం కానీ లేదు, దేవుడి గురించి మాట్లాడుతున్నాం కానీ భయభక్తులు కానీ ఏమి కనబడట్లా. వాళ్ళకి ఒకటే కనబడుతుంది, వాళ్ళు ఒక్కొక్క మొహంలో మనం చూస్తే కనీసం నెత్తురు సొక్కులు లేదు. బేతాత్మలు పట్టినటువంటి వ్యక్తులు ఎలాగుంటారో ఆ రకమైనటువంటి మొహాలు పెట్టుకొని ఒక విధంగా చెప్పాలంటే మొగుడు పోయిన ముండలో ఎలాగైతే బాధగా ఇబ్బందిగా ఉంటారో పాపం. లక్ష్మణరావు గారు ఏంటండి తప్పండి, తప్పు చాలా తప్పండి. ఈ రోజు మొగుడు అసలు చిచ్చి ఆ మాట, అందులో శుక్రవారం రోజు ఎంతమంది ఆడపిల్లల మనోభావాలు దెబ్బతింటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. తప్పు. మీరు నెత్తురు చుక్క లేదు వాళ్ళ మొక్కల్లో అన్నారు, డేలా బండి అన్నారు, అదంతా బాగుంది, ఇలాంటి మాట్లాడద్దు, తప్పు. నేను అనేది ఏంటంటే కొంతమంది ఆ నానుడి ఆ భాష అటువంటి మాటలు మాట్లాడతారు కానీ నేను మాట్లాడండి అనేది ఏంటంటే ఇక్కడ అటువంటి మొఖాలతో నేను ప్రెస్ మీట్ పెట్టాను. సరే ప్రతి ఒక్కరికన్నా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పు అబద్ధం అని. వాళ్ళు లోంత అంతర్భాగాల్లో తెలిసి కూడా బయటకు ఏదో వాళ్ళు దొరికిపోయాం, తప్పు చేసాం, తప్పుడు ప్రసారం చేసాం, అబద్ధ ప్రసారం చేసాం అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా లోపల ఏదో వాళ్ళు ఇదైనట్టున్నారు. ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. క్రిస్టల్ క్లియర్గా 290 పేజీలో 219 పేజీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, చార్జ్ షీట్లు వేసినటువంటివి ఉన్నాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక పలానా 35 పేజీలో వెలుగుంది, పలానా 16 పేజీలో వెలుగుంది, పలానా 29 పేజీ 18 పేజీలో పలానా 200 పేజీలు ఇలా రాశారని పేజీ ఎవరించి ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోయారు అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ కూడా ఎటువంటి కల్తీ జరగలేదు, ఎటువంటి ఈ కొవ్వు పదార్థాలు కలవలేదన్న విషయం తెలిసి
వాళ్ళ అంతర్లంగా వాళ్ళ ఆత్మవిమర్శ లోపల చేసుకొని ఇంకా ఎంతకాలము ఈ యొక్క రాజకీయ విధానం కోసం మనం ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వాలని వాళ్ళు బాధపడుతూనే స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో కోపదేవాలు వచ్చినాయి, భక్తులందరిలో చాలా కోపాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని మీద ఆగ్రహావేశాలతో ఉన్నారని వాళ్ళకి ఏదో కన్వే చేయాలనే విధానంతో మళ్ళీ ప్రత్యేకమైన వన్ మ్యాన్ కమిషన్ వేసాము, కమిటీలు వేసాము. సిట్ నివేదిక ఇచ్చింది, మాకు ఇంకా సంతృప్తిగా లేదు, వీలైతే మొత్తం అందరిని బయట పెడతారు, అవసరమైతే వైవి సుబ్బారెడ్డి గారినో లేదంటే భువన కరుణాకర్ రెడ్డి గారినో అలాంటి పేర్లు చేర్చితే మాకు ఒక సునకానందం వస్తుంది ఆలోచన విధానంలో ఉండొచ్చు. కానీ వేసినంత మాత్రాన ఇక్కడ ఏదైతే ఛార్జ్ షీట్లు నివేదిక చేస్తారో వాళ్ళు లీగల్ గా ఫైట్ చేస్తారు. మేము కూడా ఏమంటాం అంటే నిజ నిర్ధారణ చేయాల్సిందే. నిన్న చెప్పారు కదా వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారు, నేను సత్య శోధన పరీక్షకి రెడీగా ఉన్నాను, సత్య శోధన పరీక్షకి నేను రెడీగా ఉన్నాను, దేనికైనా నేను రెడీగా ఉన్నాను, రండి మీరు కూడా రెడీగా ఉన్నారా, సత్య శోధన పరీక్షకి మీరు రెడీగా ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని నిన్న అన్నారు. మీరు రెడీగా ఉంటారండి. అంతేగాని ఇంకా ఈ శ్రీవారి లడ్డుని ఉన్నటువంటి ప్రతిష్టను భంగపాలం చేయడానికి శ్రీవారి యొక్క కలియుగ దేవుణ్ణి మళ్ళీ వీధి పాలు చేసి ప్రపంచ దేశంలో మనమే ఆయన తక్కువ చేసి మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. దేవుడితో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, దేవుడి ప్రసాదంతో రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఈ ముగింపు పలకాలన్నది నేనెంత కోరుకుంటూ ఉన్నాను. ఎంతకాలం ఎలక్షన్ రేపు 2029 ఎలక్షన్ వరకు ఇదే వాడతారు అంటే దేవుడిని రాజకీయాల్లో తీసుకొచ్చి దేవుడి యొక్క ఆగ్రహానికి కోపలకి మనకు లోనయ్యి మనం బలైపోయి మన కుటుంబాలు మన పిల్లలు అందరూ కూడా ఆ పాపాన్ని మనం మొయ్యాలా అనే ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి ఉండాలి. అయ్యో మన చేసిన పనులు, మన చేసిన పాపం మన పిల్లలకు వెంటాడుతుందే, మనము భూమి మట్టి ఖర్చు పోతామే అనే ఆలోచన విధానం వాళ్ళకు ఉన్నప్పుడు ఆపుతారని నేనైతే భావిస్తున్నాను. అదే అందరికీ ఉండాలండి, అన్ని వైపుల నుంచి అదే ఉండాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి అదే ఉండాలి. రైట్ అండి, రైట్. ఒక్క మాట 200-300 చరిత్ర గల ఈ యొక్క ఏదైతే కలియుగ దేవుడు ఉన్నటువంటి మన శ్రీవారు 7 కొండల మీద నివసించినటువంటి విధానం ఏదైతే ఉందో, ఎంతమంది రాజులు పరిపాలించారు, ఎంతమంది బ్రిటిష్ వారు కూడా వచ్చారు, తనకి కావాల్సిన రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక 18-19 మంది సీఎంలు మారి ఉంటారు. కానీ ఏ సీఎం కూడా సాహసోపేతమైనటువంటి ఈ వరల్డ్ స్టేట్మెంట్ ఇవ్వలా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇచ్చారు, నారా లోకేష్ గారు ఎందుకు మాట్లాడారు? దేవుడి మీద నమ్మకం లేనటువంటి నాస్తికులు మీరు. దేవుడు అంటే నమ్మకం లేదు, మీరు నాస్తికులు, మీరు దేవుడు నమ్మరు. మీరు దేవుడు నమ్మరు కాబట్టినే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కంకణం కొట్టుకొని ఈ రోజున దేవుడి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలాగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ఉన్నారని రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మెట్రోలో కానీ ఎక్కడైనా సరే నేను ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి దేవుడి ప్రసాదంతో రాజకీయాలు ఏంటని. రైట్ అండి. టీడీపీ నాయకులను అడుగుదాం. వంశీ గారు.